హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఏబీసీ జ్యూస్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏబీసీ జ్యూస్ అనేది మెయిన్గా బాడీకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నేను ప్రాక్టికల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట. మా పాపకి మేము అంతకుముందు ఒకసారి టెస్ట్ చేయించినప్పుడు 6 సంథింగ్ ఉంది పర్సంటేజ్, బ్లడ్ పర్సంటేజ్. ఆ తర్వాత మేము డైరెక్ట్ హాస్పిటల్లో చూపించి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే తను చెప్పిన విషయం ఏంటంటే, ఇంత చాలా తక్కువ ఉంది కాబట్టి బ్లడ్ ఫస్ట్ మీరు ఐరన్ సిరప్ యూజ్ చేయండి, ఆ తర్వాత ప్యారలర్గా మీరు ఈ జ్యూస్ కూడా చేసి ఇవ్వండి అని చెప్పారు. సో మేమేమనుకున్నామంటే సిరప్ అదంతా యూజ్ చేయడం ఎందుకు పిల్లలకి, సో డైరెక్ట్గా ఈ జ్యూసే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ డాక్టర్ని మేము అడిగితే డాక్టర్ ఏం చెప్పాడంటే, మీరు అంటే ఫస్ట్ తనకి ఫుల్ డెఫిషియన్సీ ఉంది, సో అందుకని మీరు సిరప్ ప్యారలల్గా ఈ జ్యూస్ రెండు వాడండి అని చెప్పారు. సో మాకైతే సిరప్ వాడడం ఇష్టం లేదు, అందుకని న్యాచురల్గానే ట్రై చేద్దామని చెప్పేసి మేము ఈ జ్యూస్ ట్రై చేసామన్నమాట. నేను ఆల్మోస్ట్ 2 months కంటిన్యూస్గా మా పాపకి ఇది ఇచ్చాను. 3 months తర్వాత మేము టెస్ట్ చేపిస్తే తనకి 12 సంథింగ్ ఉంది. సో నాకైతే బాగా ఇంప్రూవ్మెంట్ అనిపించింది. సో అందుకని నేను మీకు ఈ జ్యూస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఏబీసీ జ్యూస్ కోసం ఫస్ట్ నేను ఒక 2 దానిమ్మ, ఒక పెద్ద సైజు బీట్రూట్ అండ్ 2 క్యారెట్ తీసుకున్నాను అనమాట. సో ఈ జ్యూస్ వచ్చేసి 2 తాగొచ్చు అనమాట. సో నాకు 2 కిడ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి కోసం నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో ఫస్ట్ చూపిస్తాను. ఆ డాక్టర్ చెప్పినప్పుడైతే మేము చాలా భయపడ్డాం అనమాట. 6 నుంచి అసలు ఎలా పెరుగుతుంది, ఎలా ఇంక్రీజ్ చేయాలి మా పాపకి బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా భయపడ్డాము. ఆ తర్వాత దీన్ని కంటిన్యూస్గా యూజ్ చేసిన తర్వాత నాకైతే రిజల్ట్ చూసిన తర్వాత నేనే నమ్మలేకపోయాను అనమాట. అంత బాగుంది రిజల్ట్. ఎట్ ద సేమ్ టైం నేను ఇది ఒక్కటే కాదు, మార్నింగ్ టైంలో తనకు వచ్చేసి నేను ఇది రాగి జావ అనేది ఇచ్చేదాన్ని. డైలీ ఇస్తాను రాగి జావ, అందులో బెల్లం వేసి రాగి జావ చేసి ఇస్తాను అనమాట మా పాపకి. ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే బయట ఫుడ్ అదంతా జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోతున్నారు అనమాట. మేబీ దాని టేస్ట్ వల్ల లేకపోతే చూడడానికి మంచిగా అనిపించి వాళ్ళకి నచ్చి అలా ట్రై చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. కానీ అదైతే హెల్త్కి చాలా అస్సలు ఎఫెక్ట్ అన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకెలా అయినా సరే పిల్లల సంగతి తెలిసిందే కదా, వాళ్ళు ఎలా అయినా ఇష్టపడరు. మనం ఎలా చేసినా సరే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా బయట ఫుడ్డే కావాలి. ఇది ఒక కంప్లైంట్. మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అది తీసుకొచ్చారు, మా ఫ్రెండ్స్ ఇది తీసుకొచ్చారు, అది బాగుంది ఇది బాగుంది, నువ్వు కూడా అలానే చెయ్యి, ఇంకా ఇలాంటి కంప్లైంట్స్ అన్నమాట. అది వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, మేము తీసుకొచ్చుకోవాలి. ఇంకా అదే వాళ్ళ మైండ్లో ఉండే థాట్ అన్నమాట. సో ఈ ఐరన్ డెఫిషియన్సీకి ఏంటంటే పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది. పిల్లలకనే కాదు, పెద్దలు కూడా. మేము కూడా ఆ 2 months కంటిన్యూస్గా తాగాం. ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్స్లో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అందుకని ముందు పిల్లలు స్ట్రాంగ్ ఉండాలి హెల్త్ వైజ్గా, అప్పుడే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. లేదంటే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళని చూస్తా మనం కూడా అలానే అప్సెట్ మూడ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అలా ఉంటుంది. మా పాపకి ఐరన్ డెఫిషియన్సీ ఎలా వచ్చిందంటే, చిన్నప్పటి నుంచి తనకి పాలంటే చాలా ఇష్టం. పాలు పెరుగు అన్నీ చాలా ఇష్టంగా తినేది. సో అలా ఎక్కువ తాగుతూ ఉండేది. పాలు నువ్వు 2-3 times 4 times 5 times ఇచ్చినా సరే తను ఇష్టంగా తాగుతుంది అనమాట పాలు. అయితే రాగి జావ కూడా ఎట్ ద సేమ్ టైం నేను రాగి జావ చేస్తాను, అది కూడా తాగుతుంది, ఇష్టంగానే తాగుతుంది 2-3 times. సో అలా తాగినా కానీ ఒకసారి తనలో గ్రోత్ లేదనమాట. తన ఏజ్కి తగ్గ గ్రోత్ లేదని మాకు డౌట్ వచ్చి ఒక పెద్ద హాస్పిటల్లో చెక్ చేయించాం. చెక్ చేపిస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే,
తనకి ఐరన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది బాడీలో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తను కొంతమంది బాడీకి ఈ పాలు అనేది పడదన్నమాట. సో మా పాప విషయంలో కూడా అలానే జరిగింది. తనకేంటంటే ఆ పాలు తాగడం వల్ల లోపల అంతా పేరుకుపోయి తనకి ఇంకేం జరిగిందంటే నువ్వు ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా సరే లోపల బాడీలో ఐరన్గా కన్వర్ట్ అవ్వట్లేదు. రాగి జావ మనకు తెలుసు ఐరన్ రిచ్ ఫుడ్, బట్ కానీ తనకి బాడీలో అది కన్వర్ట్ అవ్వట్లేదు ఐరన్గా. సో అది మాకు డాక్టర్ చెప్పిన విషయం. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ఐరన్కి అప్పుడు మాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఆపేయమని చెప్పేశారు కంప్లీట్. ఎందుకంటే తన బాడీకి ఆ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది పడట్లేదు. సో అందుకని మేము కంప్లీట్గా ఆపేసాం. తను మళ్ళీ మా బాబుకి ఇచ్చినా సరే తను ఏడ్చేదనమాట, నాకు మిల్క్ కావాలి అని. అందుకని చెప్పేసి కంప్లీట్గా అవాయిడ్ చేసేసాం మేము. ఆల్మోస్ట్ 1 year అసలు మిల్క్ ప్రొడక్ట్స్ అనేది మేము కంప్లీట్ అవాయిడ్ చేసాం. ఎందుకంటే మనం తీసుకుంటుంటే తను కూడా నాకు కావాలి అని ఏడుస్తుంది. సో అందుకోసం మేము కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసాము. అవాయిడ్ చేసిన తర్వాత నేను ఈ జ్యూస్ స్టార్ట్ చేశాను. డాక్టర్ ఏమన్నారంటే బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే మీరు ఈ జ్యూస్ ఒకటి ఇచ్చినా సరిపోతుంది, కానీ తనకి డెఫిషియన్సీ ఉంది, సో మీరు కంపల్సరీ వాడాల్సింది సిరప్ అని చెప్పారు. మేము ఆల్మోస్ట్ ఒక 1 month వాడాము. 1 month వాడిన తర్వాత మాకు అనిపించింది అనమాట, ఎందుకు సిరప్ వాడడం, ఈ మెడిసిన్స్ ఇవన్నీ బాడీకి ఎఫెక్ట్ కదా. సో అందుకని మేము ట్రై చేద్దాము అని చెప్పేసి మార్నింగ్ రాగి జావ బెల్లం వేసి అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 ఆ టైంకి నేను ఏబీసీ జ్యూస్ ఇచ్చేదాన్ని అనమాట. ఈ రెండే ప్యారలల్గా నేను మార్నింగ్ అది, ఈవినింగ్ వచ్చేసి ఇది. సో 2 ట్రై చేశాను. 2 months కంటిన్యూస్గా ట్రై చేసి నేను 3rd monthలో టెస్ట్కి తీసుకెళ్ళి అంటే డాక్టర్ సజెషన్ లేకుండా నార్మల్గా మేమే టెస్ట్ చేపిద్దాం, ఎట్లయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తనైనా టెస్ట్ చేయించమని చెప్తాడు కాబట్టి డైరెక్ట్ మేము టెస్ట్కి వెళ్ళి మేము టెస్ట్ చేపిస్తే రిజల్ట్ చూసి మాకే షాక్ అనమాట. ఇంత సడన్గా డబల్ అయింది. ఆల్మోస్ట్ 6 ఉన్న బ్లడ్ పర్సెంటేజ్ 12 somethingకి వెళ్ళింది. ఇంకా మాకు అనిపించింది ఓకే న్యాచురల్గా ట్రై చేయొచ్చు. ఈ జ్యూసు ఒక వండర్లా పనిచేస్తుంది అనమాట మా పాప విషయంలో. ఇంకా ఇదే కంటిన్యూ చేసాము. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేసాము. తర్వాత ఏంటంటే ఆ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా కర్డ్ పెట్టాలి, పిల్లలకి అందాలి ఎంతో కొంత, ఎందుకంటే దాని యూజెస్ దానికి ఉంటాయి కదా. అందుకని వీక్లీ వన్స్ స్లోగా, అంటే సడన్గా ఒక్కసారి ఇవ్వకుండా వీక్లీ వన్స్ అలా. పాలైతే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసాము, పాలైతే ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా. అండ్ కర్డ్ మాత్రం అప్పుడప్పుడు మా పాపకు పెడతాము అంతే. సో చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ నేను ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నాను. కావాలంటే ఇందులో యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే యాపిల్ డైరెక్ట్గా ఇస్తాను, కట్ చేసి ఈ జ్యూస్లో వేయను, డైరెక్ట్గా కట్ చేసి ఇచ్చేస్తాను అన్నమాట. సో వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసి మెత్తగా జ్యూస్ చేసుకుందాం. సో ఇలా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను దీన్ని స్ట్రైనర్లో వేయను అనమాట. ఒక చిన్న వైట్ది పల్చటి క్లాత్ తీసుకుంటాను, దీంట్లో వేసి పిండేస్తే మనకి జ్యూస్ మంచిగా వచ్చేస్తుంది అనమాట. నేను స్ట్రైనర్ అయితే యూజ్ చేయను. ఈ క్లాత్ సపరేట్గా తెచ్చుకొని, బయట షాప్లో దొరుకుతుంది కదా మనకి, ఆ క్లాత్ తెచ్చుకొని దీంట్లో వేసి పిండేస్తాను అనమాట. ఇలా బౌల్ మీద క్లాత్ వేసేసి ఇందులో సో మొత్తం ఇందులోకి వేసేసుకొని ఇలా స్లోగా పిండుకోవాలన్నమాట.
మొత్తం దీంట్లో వేస్తే ఏంటంటే బాగా మొత్తం వచ్చేస్తుంది ఇందులో. ఇలా పిండేసిన తర్వాత ఈ పిప్పి కావాలంటే మనం కర్డ్లో వేసుకొని తినొచ్చు అనమాట పెరుగులో. సో ఇలా వస్తుంది పిప్పి. లేదు అంటే పడేసేయచ్చు మనకి ఈ పిప్పిని. ఇదంతా పడేసిన తర్వాత క్లాత్ మళ్ళీ వాష్ చేసుకొని మనం ఆరేసుకోవాలన్నమాట. సో ఇదన్నమాట జ్యూసు. దీన్ని వచ్చేసి మనం ఇంకా డైరెక్ట్ గ్లాస్లో పోసేసి ఇచ్చేయచ్చు అన్నమాట పిల్లలకి. మనకు తెలిసిందే కదా, పిల్లలకి హెల్త్కి మంచిది కాదు, ఫస్ట్ టేస్ట్ బాగుండేది కావాలి పిల్లలకి. సో అందుకని మనం వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎలా సర్వ్ చేస్తే ఇష్టం అంటే, ఇప్పుడు ఇవి కలర్ఫుల్గా అలా మంచిగా స్ట్రా వేసి ఉన్నాయి కదా, అలాంటివి ఇస్తే ఏంటంటే పిల్లలు కొంచెం లైక్ చేస్తారు. సో అది ఎంతో ఇది ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసాడు మేము పిల్లలకి. చూసారుగా హెల్త్కి ఎంతో మంచిదైన ఈ ఏబీసీ జ్యూస్ ఎలా చేయాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.